హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? తమ్నైల్ చూసాక మీకు అర్థమై ఉంటుంది వీడియో ఏంటి దేనికి అని చెప్పేసి. మొన్న నేను ఇన్స్టాగ్రామ్లో ఏదైనా డౌట్ ఉంటే పెట్టండి అంటే యూస్ఫుల్ డౌట్ ఇది. మన వెబ్ లాగిన్ కనిపించట్లేదు. చాలామందికి ఎలా ఓపెన్ చేయాలో తెలిసిపోయింది. ఎక్స్టర్నల్ లింక్స్ ద్వారా ఓపెన్ చేసుకుంటున్నారు, అదే ప్రీవియస్గా ఉన్న లింక్స్ ద్వారా. కానీ కొందరు తెలియదు కొందరికి, అండ్ ఇంకొందరు ఏంటంటే ఎందుకు కనిపించట్లేదు అని చెప్పేసి డౌట్ ఉంది. అసలు మెయిన్ ఎందుకు కనిపించట్లేదని తెలుసుకునే ముందు మనం నార్మల్గా ఈ వెబ్సైట్స్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకోవాలి. ఫస్ట్ నార్మల్గా మనం గీతం వెబ్ లాగిన్ అని సెర్చ్ చేసిన వెంటనే ఆ లింక్, అదే ఫస్ట్లో మనకి మన వెబ్ లాగిన్ యొక్క లింక్ ఎందుకు వస్తుందో చెప్తాను చూడండి. స్టార్టింగ్లో స్టార్ట్ చేసేవాళ్ళు, అంటే ఎవరైతే ఫస్ట్లో గీతం వెబ్ లాగిన్ అని సెర్చ్ చేసేటప్పుడు గీతంకి సంబంధించిన లింక్స్ అన్నీ వస్తాయి. ఆ కీవర్డ్ సెర్చ్ చేసేటప్పుడు ఎక్కువగా క్లిక్ చేసింది ఇది. ఇప్పుడు మన హోమ్ ఉంటుంది కదా, వెబ్ లాగిన్, స్టూడెంట్ లాగిన్, దానిపైన క్లిక్ చేశారు ఆ లింక్ పైన. అందుకని ఏమైంది అంటే ఎక్కువ మంది గీతం వెబ్ లాగిన్ అని సెర్చ్ చేసి ఏ లింక్ పైన, ఏ వెబ్సైట్ పైన క్లిక్ చేశారు, స్టూడెంట్ పోర్టల్ పైన క్లిక్ చేసేసారు. అందుకే గీతం వెబ్ లాగిన్ అని కొట్టిన అదే సెర్చ్ చేసిన వెంటనే మనకైతే ఆ పేజ్ ఫస్ట్లో వచ్చేది. అంటే వెబ్సైట్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, వెబ్సైట్స్ మోస్ట్ ఆఫెన్ అనేసి మనం చూడండి. ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా ఇప్పుడు మనం సెర్చ్ చేసాం, ఇప్పుడు గీతం వెబ్ లాగిన్ అని ఉంది, గీతం వెబ్ లాగిన్ అని సెర్చ్ చేసేటప్పుడు మనకి వెబ్సైట్ కిందే విజిటెడ్ ఆఫెన్ అనేసి వస్తుంది. అంటే రెగ్యులర్గా విజిట్ చేసిన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్లోకి వస్తుంది. ఇప్పుడు మన వెబ్సైట్ ఎందుకు కనిపించట్లేదు కాదు, ఉందని మనకి ఎలా తెలుసు అంటే, మనం ఆల్రెడీ పాత లింక్స్ ద్వారా క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మనకి వెబ్సైట్ కనిపిస్తుంది. కానీ గీతం వెబ్ లాగిన్ అని సెర్చ్ చేస్తే ఇంతకు ముందు కనిపించినట్టు ఇప్పుడు కనిపించట్లేదు. అది ఎందుకంటే మనం కాలేజ్ నుంచి వచ్చి 2 months అయిపోయింది. ఈ 2 monthsలో ఇంతకుముందు రెగ్యులర్గా మనం ప్రతి పీరియడ్కి ఒకసారి చెక్ చేసుకునేవాళ్ళం. ఎందుకంటే అటెండెన్స్ కోసం, అటెండెన్స్ పడిందా లేదా టోటల్ అటెండెన్స్ ఎంత అని చెప్పేసి ఇలా చెక్ చేసుకునేవాళ్ళం. ఆల్మోస్ట్ మనకి 2 months 10 days హాలిడేస్ అయితే వచ్చేసాయి. ఈ హాలిడేస్లో ఎంతోమంది చెక్ చేసి ఉంటారు. అసలు ఎవరు చెక్ చేయరు, ఎందుకంటే మనం ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఆ పోర్టల్తో అవసరం లేదు. కొందరు పేరెంట్ పోర్టల్ చెక్ చేస్తారు. అసలు మనకి గీతం వెబ్ లాగిన్ అది వెబ్సైట్ ఉంది కదా, ఆ గీతం వెబ్ లాగిన్ అని కొట్టినంటే గీతంకి సంబంధించిన సైట్స్ అన్నీ వస్తాయి. అందులో మోస్ట్ ఆఫెన్ విజిట్గా పేరెంట్ యొక్క వెబ్సైట్ మెయిన్ డొమైన్లో ఉంది. అంటే మెయిన్ డొమైన్ అంటే ఏంటంటే హై ప్రిఫరెన్స్ సైట్ అది. అందుకని చెప్పేసి మన స్టూడెంట్ పోర్టల్ గుండా ఏవేటిగా హై ప్రిఫరెన్స్ ఉన్నాయో అవి ముందు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ రెగ్యులర్గా ఓపెన్ చేస్తూ ఉంటాం. రీసెంట్గా గీతం యాప్ వచ్చింది. యాప్ కంటే చాలామంది ఆల్రెడీ ముందు నుంచి అలవాటు ఉన్న వాళ్ళు అయితే కంటిన్యూగా గీతం వెబ్ లాగిన్ అంటే రెగ్యులర్గా యూజ్ చేసేటట్టే యూజ్ చేస్తారు. అందుకు అక్కడ మళ్ళీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మనం సెర్చ్ చేస్తాం కాబట్టి, సెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ అలా ఓపెన్ చేస్తాం, క్లిక్ చేస్తూ ఉంటాం కాబట్టి, అంటే ఎక్కువగా క్లిక్ చేసిన సైట్ ఇదే కాబట్టి ఆ గీతం వెబ్ లాగిన్ అని సెర్చ్ చేసి ఇది రెగ్యులర్ బేసిస్ ప్రకారంగా మళ్ళీ నార్మల్గా ఇంతకుముందు అలా ఉంటుందో అలా అయిపోద్ది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలిసిందంటే, మనకి ఏమైనా వెబ్సైట్స్ ఎలా యాక్సెస్ అవుతాయి అంటే, ఎక్కువసార్లు క్లిక్ చేసాం అంటే ఆ కీవర్డ్ యూజ్ చేసేటప్పుడు ట్యాగ్స్ యూజ్ చేసేసి సెర్చ్ చేసేటప్పుడు ఎక్కువగా క్లిక్ చేసిన సైట్ ఏదో అది ఫస్ట్లోకి వస్తుంది. అందుకే ఇంతకుముందు మనకి స్టూడెంట్ పోర్టల్ అయితే వచ్చేది. ఇప్పుడు దీనివల్ల మనకి ప్రాబ్లం ఏమైతే ఉండదో, మన కోర్స్ రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా అయిపోద్ది. కోర్స్ రిజిస్ట్రేషన్కి వెబ్ లాగిన్ లింక్ కొందరికి ఆల్రెడీ తెలుసు, కొందరికి తెలియని వాళ్ళ కోసం అయితే నేను బయోలో లింక్ పెడతాను. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను నేను. అక్కడ క్లిక్ చేసి వెళ్ళిపోవచ్చు. అలా రెగ్యులర్గా వచ్చే చూడడం ఎందుకని చెప్తే అక్కడ కాపీ చేసుకొని ఎక్కడైనా యూజ్ అయ్యే టైంకి పనికి వస్తుంది. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా ఫ్రెండ్ చాట్లోనైనా ఎక్కడైనా షేర్ చేసుకోండి. అసలు మన స్టూడెంట్స్ అందరూ తెలివైన వాళ్ళు కాబట్టి చాలామందికి ఈ విషయం ముందే తెలుసు. కొందరికి తెలియని వాళ్ళ కోసం అయితే ఈ విషయం చెప్పాను. ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ కోర్స్ రిజిస్ట్రేషన్ గురించి ఏవే ఫ్యాకల్టీ గురించో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మెయిన్ అదే అండి, అటెండెన్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అటెండెన్స్ కోసం అయితే నేను మంచి సలహా ఏమిస్తానంటే, స్టార్టింగ్ 1 month మాత్రం ఖచ్చితంగా క్లాసెస్కి వెళ్ళిపోండి. అటెండెన్స్ అనేది నార్మల్ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో అటెండెన్స్ క్యాలిక్యులేషన్ కూడా అలానే ఉంటుంది. చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక రోజు మొత్తం వెళ్ళారు, ఒక రోజుకి 5 classes అనుకోండి, రెగ్యులర్గా 5 classes అనుకోండి. ఫస్ట్ రోజు వెళ్ళి సెకండ్ రోజు మానేస్తే 50% వస్తుంది. ఎందుకంటే 10 classes 5 classes వెళ్ళారు అంటే 5/10 × 100 50%.
అలాగే 3 రోజులు వెళ్తే 66, 3 రోజుల క్లాసెస్లో ఒక రోజు వెళ్ళకుండా 2 రోజులు వెళ్తే 66. అంటే మీరు అటెండెన్స్ మెయింటైన్ చేయడం కోసం నెంబర్ ఆఫ్ క్లాసెస్ అంటే ఇప్పుడు వరకు ఎన్ని అయ్యాయి, మనం ఎన్ని వెళ్ళాము లెక్కేసుకుంటాం. అదే కొందరికి ఏంటంటే కరెక్ట్గా 65 కరెక్ట్గా 75 మెయింటైన్ చేయడం ఎలా అని అనుకుంటుంటారు కదా, వాళ్ళు ఏంటంటే క్యాల్కులేట్ చేసుకోండి టోటల్గా ఎన్ని క్లాసెస్ అవుతాయి. అంటే మనకి వర్కింగ్ డేస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే టోటల్గా ఇంకా ఎన్ని క్లాసెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వీక్కి 3 క్లాసెస్ అనుకోండి, అలాగా 100 వీక్స్ ఉన్నాయంటే 300 క్లాసెస్. 300 క్లాసెస్లో నీకు 65% రావాలంటే ఎన్ని క్లాసెస్కి వెళ్ళాలి? 65/100 × 300 అంటే 195 క్లాసెస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. అంటే 105 క్లాసెస్ ఎగ్గొట్టవచ్చు అని అర్థం. అంటే ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల ప్లస్ ఏంటంటే మీకు ఇంకా ఎన్ని క్లాసెస్కి వెళ్ళాలి, ఎన్ని క్లాసెస్కి వెళ్ళవచ్చు, అలాగే మనకి అటెండెన్స్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుందా లేదా, ఇవంటే కరెక్ట్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలన్న ఒక ఐడియా వస్తుంది. దాంతోపాటు పర్సంటేజెస్ గురించి కొంచెం తెలుస్తుంది. పర్సంటేజ్ గురించి బాగా తెలిసిన వాళ్ళు అయితే చాలా ఈజీగా చేస్తూ ఉంటారు ఇవి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం అంటే చాలామంది కొందరు చదువుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కంటిన్యూస్గా క్లాసెస్కి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు కంటిన్యూస్గా క్లాసెస్కి వెళ్తుంటారు. నేనేం చేస్తానంటే స్టార్టింగ్ 1 మంత్ అయితే ఖచ్చితంగా ఎగ్గొట్టను. 1 మంత్ కంప్లీట్ కంటిన్యూస్గా వెళ్ళిపోతాను. ఆ తర్వాత మార్నింగ్ ఖచ్చితంగా ఫస్ట్ పీరియడ్ ఎగ్గొట్టేసి పడుకుంటాను. చక్కగా పడుకొని సెకండ్ పీరియడ్కి లేచి వెళ్తాను. కొన్నిసార్లు ఆ సెకండ్ పీరియడ్ కూడా ఉండదు. బాగా ఎక్కువ ఉందనుకోండి అటెండెన్స్ 97, 98 ఉందంటే ఒక రోజులు ఎగ్గొట్టేస్తుంటాను. ఓన్లీ ల్యాబ్స్కి వెళ్తుంటాను ఒక 2-3 వీక్స్. అలాగే ఫైనల్గా ఇంకొక ఎగ్జామ్కి ఒక 3 డేస్ ముందు అయితే మనకు అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయి క్లాస్ వర్క్స్ అయితే ఏముండవు, అన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే ఓన్లీ ల్యాబ్ ఎగ్జామ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. వాటికి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. నార్మల్ క్లాసెస్ ఉంటాయి కదా, ఆ క్లాసెస్కే వెళ్ళను నేను. అంటే లాస్ట్ అంటే ఒక 1 వీక్ ముందుకి సరిపోయినట్టు నేను అటెండెన్స్ ముందే క్యాలిక్యులేట్ చేసుకుంటాను. అంటే కరెక్ట్గా సబ్జెక్ట్ అయితే 65కి ఉండేటట్టు, ఓవరాల్ అయితే 75కి వచ్చేటట్టు. అంటే హాల్ టికెట్ రిలీజ్ అయ్యే వరకు, హాల్ టికెట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కాబట్టి 1 వీక్ ముందుకు నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. కరెక్ట్గా 1 వీక్ ముందుకల్లా నా అటెండెన్స్ అంతా 65కి వచ్చేటట్టు సెట్ చేసుకొని ఆ తర్వాత క్లాసెస్కి అయితే వెళ్ళను. నేను చదివేది ఎప్పుడంటే నైట్ టైం చదువుతా, మార్నింగ్ టైంలో పడుకుంటాను చక్కగా. అంటే ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు చదువుకోండి, అది బాగా ప్లస్ అవుద్ది మనకి. ఎందుకంటే ఇప్పుడు నేను నైటే చదువుతాను అనుకుని ఉంటే అవ్వదు. నేను నార్మల్గా ఏం పాటిస్తాను చూడండి, స్టడీ ప్లాన్ ఏంటంటే నాది ఏముండదు. నైట్ అంతా ఒక 12 వరకు 1 వరకు, కొన్నిసార్లు అయితే అసలు ఎగ్జామ్ ముందు రోజు తప్ప నేను నార్మల్గా బుక్స్ అయితే తీయను. రేపు మార్నింగ్ 10కి ఎగ్జామ్, 9కి ఎగ్జామ్ అంటే నైట్ 12 వరకు మూవీ చూస్తాను. మూవీ చూడడం వల్ల ఏంటంటే మూవీనే కాదు మనకి ఇష్టమైంది ఏదైనా కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం బాగా పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ బాగా పెరిగేటప్పుడు అదే టైంలో అంటే ఇంట్రెస్టెడ్గా ఉంటుంది మన బ్రెయిన్. అదే టైంలో నేనేం చేస్తానంటే దాంతోపాటు యూట్యూబ్లోనే లెసన్ రిలేటెడ్, ఇప్పుడు వెబ్ లాగిన్ ఉంది, వెబ్ లాగిన్లో మనకి టాపిక్ వైజ్ అంటే ఇప్పుడు ఫస్ట్ యూనిట్లో ఏవేవో టాపిక్స్ ఉంటాయి, జస్ట్ ఆ టాపిక్ని కాపీ చేసి యూట్యూబ్లో పేస్ట్ చేసి దాంట్లో ఏ వీడియో వస్తే ఆ వీడియో యాస్టీస్ చూస్తాను. ఆ వీడియోస్ అన్నీ చూసి అందులో ఏవైనా గుర్తుండేవన్నీ గుర్తుండవన్నీ ఏం చేస్తానంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ రోజు పడుకుని పోతా ఒక 4కి అలా పడుకొని, అంటే కొంచెం టఫ్ ఎగ్జామ్ అయితే నైట్ ఒక 2 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుకుంటాను రెస్ట్ ఉండడానికి. లేదు సింపుల్ ఎగ్జామ్ అయితే ఒక 2 అవర్స్ చదువుతాను, మళ్ళీ పడుకుని పోయి మార్నింగ్ 9కి ఎగ్జామ్ కాబట్టి 7కి ఆర్ 6కి 6:30కి 6 to 7 మధ్యలో లేచి మళ్ళీ మిగిలిన టాపిక్స్ అన్నీ చూస్తాను. లేదా ఉన్న టాపిక్స్నే ఆల్రెడీ హిస్టరీలో ఉంటుంది కదా యూట్యూబ్ వాచ్ హిస్టరీలో, ఆ వీడియోస్నే 2xలో రిపీట్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత నేను గుర్తున్నవన్నీ స్క్రీన్ షాట్లు తీసుకున్నాను కదా, అవి చేతిలో పట్టుకొని ఫోన్ని అలా దారంతా చూసుకుంటూ ఎగ్జామ్ హాల్ వరకు వెళ్తాను. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అంటే బాగా ఏవైతే గుర్తుండవో అవన్నీ గుర్తు తెచ్చుకొని లోన్కి వెళ్ళిపోయి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అంతా చదువుతాను. నాకు ఏవైతే క్వశ్చన్ పేపర్ అంతా చదివిన తర్వాత నాకు ఏవైతే గుర్తులేదు అంటే మర్చిపోతాను అని అనిపిస్తుందో అవైతే ఫస్ట్ అటెంప్ట్ చేస్తాను. ఆ తర్వాత మిగిలినవన్నీ అటెంప్ట్ చేస్తాను. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కూడా ఎగ్జామ్ హాల్లో హెల్ప్కి గట్రా అడిగారంటే ఫస్ట్ మీ పేపర్ కంప్లీట్ చేయండి. ఎందుకంటే మీరు మధ్యలో రాస్తూ ఫ్రెండ్ అడిగాడు కదా అని హెల్ప్ అయితే ఖచ్చితంగా చేస్తారు. మధ్యలో హెల్ప్ చేస్తుండగా టీచర్ దొరికారంటే మీ పేపర్ తీసుకుంటారు, ఆడి పేపర్ తీసుకుంటాడు. ఆడు ఎలాగా చదవలేదు అనుకోండి, మీరు చదివారు కదండి, మీ మార్క్స్ పోకుండా ఫస్ట్ మీ పేపర్ అయితే కంప్లీట్గా రాసండి. మీ పేపర్ రాసిన తర్వాతే ఎవరికైనా హెల్ప్ చేయాలి అనుకుంటే చెయ్యండి, అది మీ ఇష్టం.
నాకైతే నా ఫ్రెండ్స్ దగ్గరలోనే పడినా. నేను నా ఎగ్జామ్ నేను రాసుకుంటాను, చల్లగా వచ్చేదను. నా ఫ్రెండ్స్ అందరూ చాలా దూరంలో పడతారు, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళందరూ దూరంలో పడతారు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాది కోరు, వాళ్ళందరూ స్పెషలైజేషన్ కాబట్టి వాళ్ళకి చెప్పే అవసరం కూడా నాకు ఎప్పుడు రాలేదు. 1-2 సార్లు వచ్చినా షిట్ ఇన్విజిలేషన్ వల్ల అది కూడా అవ్వలేదు. అమ్మా ఈ వీడియో అయితే వెబ్ బ్లాగింగ్తో స్టార్ట్ చేసి ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో వరకు తీసుకొచ్చాం. ఇంకోటి ఏంటంటే థర్డ్ ఇయర్, ఇది నాకు థర్డ్ ఇయర్. చాలామంది ఫస్ట్ ఇయర్ ఎంజాయ్ చేసుకోండి. సెకండ్ ఇయర్ నుంచి కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే పర్లేదు. సెకండ్ ఇయర్ కూడా పోయింది అంటే థర్డ్ ఇయర్ నుంచి అయితే ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే జాబ్తో వెళ్ళాలి అనుకుంటున్నాం, లేదా ఇక్కడ జాబ్ రాకపోతే నేను బయటికి వెళ్ళి ఆఫ్ క్యాంపస్ ట్రై చేసుకున్నా అంటే మాత్రం థర్డ్ ఇయర్ నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే నేర్చుకోవాలి. నాకు తెలిసిన రిఫరెన్సెస్ చాలామంది ఉన్నారు, సీనియర్స్, తెలిసిన అన్నయ్యలు, మా ఫ్యామిలీలో కూడా కొందరు ఉన్నారు. ఎవరినైతే నేను చెప్తున్నానంటే మార్క్స్తో పాటు బయట ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటే చాలా మంచిది. అంటే మనం జాబ్ దేని గురించి అయితే చేద్దాం అనుకుంటున్నాం, దాని రిలేటెడ్ కోర్సెస్ అయితే ఖచ్చితంగా నేర్చుకోమని చెప్తున్నారు. అందుకే నేను కూడా ట్రై చేస్తాను. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కోర్సెస్ ఏవైనా నేర్చుకుంటే అది ఎప్పటికైనా హెల్ప్ అవుద్ది, ఏదో ఒక పర్పస్లోనైనా హెల్ప్ అవుద్ది, ఏదో ఒక విధంగా మనకి హెల్ప్ వస్తుంది. CGPA మాత్రం ఖచ్చితంగా నువ్వు టాపర్ అయితే 8.5, 9, నీకు మరీ టాపర్ అయితే 9 దాటి మెయింటైన్ చేయి. ఒక్కసారి నీకు 9 దాటిన తర్వాత 9 కన్నా తక్కువ వస్తుంటే ఎక్కడైతే మైనస్ అవుతుందో అది ఫోకస్ చేసుకుంటూ 9 దాటించు. లేదు నేను యావరేజ్ స్టూడెంట్ అయితే 6 ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. 6 కంటే తక్కువ ఉందంటే బయటికి వెళ్ళి ట్రై చేసిన వేస్ట్. ఇప్పుడు చాలా కంపెనీలు అయితే 7 క్రాస్ అడుగుతున్నారు. 7 దాటి ఉంటే పర్లేదు, 8 దాటి ఉందంటే ఓకే, 8 దాటి ఉందంటే నువ్వు టాపర్ కేటగిరీలోనే ఉంటావు. 7 దాటి ఉందంటే అబోవ్ యావరేజ్, 6 to 7 మధ్యలో ఉందంటే పర్లేదు, అప్పటికైనా ట్రై చేయొచ్చు. నువ్వు 6 బిలో ఉందంటే మాత్రం చాలా కష్టం. అందుకే 6 బిలో ఉన్న వాళ్ళందరూ 6 దాటడానికి ట్రై చేయండి, 7 బిలో ఉన్న వాళ్ళందరూ 7 దాటడానికి, 8 బిలో ఉన్న వాళ్ళు 8 దాటడానికి, 9 బిలో ఉన్న వాళ్ళు 9 దాటడానికి అయితే కొంచెం ట్రై చేయండి. ఫైనల్ ఇయర్ కొంచెం ఈజీగా ఉంటుంది అంటే ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ ఉంటాయి కాబట్టి వాటిలో స్కోరింగ్ చేసే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అక్కడ మీకు స్కోర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు 8 దాటాలనుకున్న వాడు 7.9 దగ్గర ఉన్నాడంటే ఫైనల్ ఇయర్లో మనం కొంచెం ట్రై చేస్తే ఈజీగా 8 అయితే దాటించవచ్చు. ఈ వీడియోకి ఇంతే గాయ్స్. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే వీడియోలో కామెంట్ పెట్టండి. ఈ వీడియోకి నెక్స్ట్ ఇంకొక వీడియో చేసి అయితే పెడతాను.